నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నగేష్. రాష్ట్రంలో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీల కలయికలో ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో అవినీతి హద్దులేని విధంగా పెరిగిపోయింది. సో గతంలో ఏదైనా ప్రభుత్వ స్థాయిలో పనులు పదవీలు కావాల్సి ఉంటే ఎవరైనా సరే మంత్రులను, ఎమ్మెల్యేలను లేదా ఇతరత్ర రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకుల పైరల ద్వారాలో పనులు చేసుకునేవాళ్ళు, డబ్బులు ఇచ్చి పనులు చేసుకునేవాళ్ళు మెజార్టీ సంబంధించి. సో అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వ హయాంలో అవినీతి కొత్త పుంతలు తొక్కుతూ ఉంది. ఏదైనా ప్రభుత్వ స్థాయిలో పనులు కావాలన్నా, బదిలీలు కావాలన్నా, కేసులు మాఫీలు కావాలన్నా, లేదు పనులకు సంబంధించి బిల్లులు ఏవైనా మంజూరు కావాలన్నా కూడా ఎమ్మెల్యేల దగ్గరకో మంత్రుల దగ్గరకు అస్సలు పోవాల్సిన అవసరమే లేదు. ఆయా శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు వాళ్ళ భార్యలు అంటే సతీమణులను ప్రసన్నం చేసుకుంటే చాలు, వాళ్ళ ద్వారా లాబింగ్ చేసుకుంటే చాలు, వాళ్లకు కమిషను లంచాలు ఇస్తే చాలు, పనులు బ్రహ్మాండంగా అయిపోతున్నాయి. ఎవరికి ఏ పని కావాలన్నా అసలు సెక్రటరీ కానీ మంత్రుల దగ్గర కానీ పోవాల్సిన అవసరమే లేదు. ఆయా విభాగాలకు సంబంధించిన అత్యంత ఉన్నతాధికారుల కుటుంబ సభ్యులను ప్రసన్నం చేసుకుంటే చాలు. ఈ తరహాలో కూటమి ప్రభుత్వంలో అవినీతి కొత్త పుంతలు తొక్కుతూ ఉంది. ఈ మాటలు అంటోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్గా ఉండే సాక్షి దినపత్రిక, సాక్షి టీవీ ఛానల్లో కాదు. తెలుగుదేశం పార్టీకి అధికార పత్రికగా ప్రసిద్ధి చెందిన, అధికార పార్టీగా కొనసాగుతున్న ఆంధ్రజ్యోతిలో ఈ వ్యవహారానికి సంబంధించి రాసిన కథనం ఇది. కూటమి ప్రభుత్వం ఏర్పడితే అవినీతి తగ్గుతుందనుకుంటే అవినీతి కొత్త పుంతలు తొక్కుతోంది. గత ప్రభుత్వంలో కంటేగిన అవినీతి తీవ్ర స్థాయిలో పెచ్చుమీరిపోయిందని చెప్పేసి ఆంధ్రజ్యోతి ఈరోజు ఒక కథనాన్ని ప్రచురించింది. ఈ కథనం సారాంశం ఏమంటే, సెక్రటరేట్ స్థాయిలో అంటే సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, స్పెషల్ చీఫ్ సెక్రటరీలు, ఈ స్థాయిలో అంటే ఈ స్థాయిలో ఉండే అందరూ అని కాదు, ఈ స్థాయిలో ఉండే కొందరు అంటే మెజారిటీ అవినీతి పరులకు సంబంధించిన కుటుంబ సభ్యులు లేదా వాళ్ళ సతీమణులు ఈ మొత్తం వ్యవహారాలకు తెరదీశారు. విజయవాడలో కొన్ని లాడ్జీలను అద్దెకు తీసుకొని, అంటే పెద్ద పెద్ద లాడ్జీల్లో రూములు అద్దెకు తీసుకొని ఎవరికైతే పనులు కావాలో వాళ్ళు ఆ ఐఏఎస్ల మిస్సెస్లను, భార్యలను ఆ లాడ్జీల్లో కలిసి తృణమో పనమో ఫస్ట్గా సమర్పించుకొని పని అయినాక మిగతాది ఇస్తామని ఒప్పందం చేసుకుంటే హాయిగా పనులు అయిపోతున్నాయి. కాబట్టి ఇక మంత్రుల దగ్గరికి, ఎమ్మెల్యేల దగ్గరకో, ముఖ్యమంత్రి దగ్గరకో పోవాల్సిన అవసరమే లేదు అంటూ ఆంధ్రజ్యోతి ఓ కథనాన్ని ప్రచురించింది. దీంట్లో ఏ ఏ విభాగానికి సంబంధించిన ఐఏఎస్ అధికారుల సతీమణులు లేదా వాళ్ళ కుటుంబ సభ్యులు ఏ తరహా అవినీతి చేస్తున్నారు, ఏ తరహా కలెక్షన్లు చేస్తున్నారు, వాళ్ళను ముందుగా కలుసుకొని ఒప్పందం చేసుకొని అడ్వాన్సులు ఇస్తే పనులు ఏ విధంగా అవుతున్నాయని చాలా చక్కగా రాశారు. అలాగే ఇప్పుడు ఈ అవినీతికి సంబంధించి గతంలో లాగా ఈ ఐఏఎస్లు నేరుగా మాట్లాడడం లేదు, వాళ్ళ కుటుంబ సభ్యులను రంగంలోకి దింపుతున్నారు. ఇంతకుముందు ఆ శాఖలకు సంబంధించిన ఎవరో కింది స్థాయి అధికారులు లేదా దళారులో ఈ వ్యవహారాలు చక్కబెట్టడానికి, అవినీతి అధికారులకు డబ్బులు సంపాదించి పెట్టడానికి రంగంలోకి దిగి ఈ లాబింగ్ చేసేవాళ్ళు. ఇప్పుడు అవసరం లేకుండా పోయింది. ఇంకా కొత్త విశేషం ఏమంటే, పని చేసినా చేయకున్నా సంబంధిత అధికారితో అపాయింట్మెంట్ తీసుకునే దానికి కూడా 2 నుంచి 3 లక్షల రూపాయలు చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇది ఈ కూటమి ప్రభుత్వంలో పెచ్చుమీరిన అవినీతి అని చెప్పి ఒక కథనాన్ని ప్రచురించింది. సో ఇది సహజంగానే కూటమి ప్రభుత్వానికి కొంచెం ఆగ్రహం కలిగించే అంశమైనప్పటికీ కూడా ఇందులో ముమ్మాటికి కూడా ఈ అవినీతి పెరిగిపోయిన మాట వాస్తవమేనని తెలుగుదేశం పార్టీలోని వర్గాలు కూడా నిజమేనని చెప్తున్నాయి. ఎందుకంటే ఈ అధికార పార్టీలో ఒక స్థాయి కార్యకర్తలకు, నాయకులకు పనులు జరగాలంటే అసలు అపాయింట్మెంట్లు లభించడం లేదు. సో గత ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వంలో కూడా డబ్బులు ఖర్చు పెట్టి పనులు చేయించుకునే వాళ్ళకే పనులు జరుగుతున్నాయి, అలాగే పదవులు కూడా లభిస్తున్నాయి అని చెప్పి తెలుగుదేశం పార్టీకి చిత్తశుద్ధితో పనిచేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, క్యాడరు తీవ్ర ఆవేదన చెందుతూ ఉంది. మొత్తం మీద ఈ ప్రభుత్వ వ్యవహారం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఐఏఎస్ వర్గాల్లో ఇదొక సంచలనంగా మారింది.
ఇలాంటి ఐఏఎస్లు అంటే గత ప్రభుత్వంలో అవినీతికి పాల్పడిన వాళ్ళనే ఈ ప్రభుత్వంలో కూడా అత్యున్నత స్థాయిలో ప్రభుత్వం నియమించింది అని ఆంధ్రజ్యోతి రాయడం ద్వారా సో అప్పుడు వాళ్ళు అవినీతికి పాల్పడినారు, వాళ్ళు సంపాదించి పెట్టారు కాబట్టి మాకు కూడా సంపాదించి పెట్టండి అని చెప్పేసి గతంలో కంటే కీలకమైన పోస్టుల్లో ఐఏఎస్ అధికారులను నియమించినారని ఆంధ్రజ్యోతి చెప్పడం ద్వారా ఆ ప్రభుత్వంలో కంటే ఈ ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయింది. ఇప్పుడు ఐఏఎస్ అధికారులే కాకుండా ప్రభుత్వ స్థాయిలో ఉండే వాళ్ళు కూడా కేవలం సంపాదన మీద పడినారు. ఎవరైతే సంపాదించి పెడతారో వాళ్ళని కీలక పోస్టుల్లో నియమిస్తున్నారు అని చెప్పి రాసింది. అలాగే ఒక ఐఏఎస్ అధికారి కోసం అనేక మంది మంత్రులు వెంటబడుతున్నారంట. సీఎంఓ వెంట, ముఖ్యమంత్రి వెంటబడుతున్నారంట. అధికారి మా శాఖకు కావాలా, మా శాఖకు కావాలని. దీనికి కారణం ఏమంటే ఆ అధికారి ఎక్కడ తాయిలం లంచం బాగా వస్తుందో ఆ అధికారికి తెలుసు. మంత్రులు కానీ ఇతరత్ర ఉన్నతాధికారులు కానీ ఏమాత్రం కష్టపడకుండా చెడ్డ పేరు తెచ్చుకోకుండా వాళ్ళ స్థాయిలో వాళ్లకు డబ్బులు తెచ్చిపెట్టే అధికారి కావడంతో ఆయన కోసం వీళ్ళంతా వెంపలాడుతున్నారని కూడా ఆంధ్రజ్యోతి పేర్కొంది. మొత్తం మీద చూస్తే ఈ 9 నెలల పాలనలో, కూటమి ప్రభుత్వ పాలనలో అవినీతి కొత్త పుంతలు తొక్కుతూ ఉందనే విషయం బహిర్గతమైందని మనం చెప్పుకోవచ్చు. నమస్తే.